స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ. మనందరికీ తెలిసిన పాటే ఏమీ సేతుర లింగ. దాంట్లో గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు సేదమంటే ఒడ్డునున్న చేప కప్ప ఎంగిలంటున్నాయి లింగ అనే చరణం మీ అందరికీ సుపరిచితమే. ఇక్కడ ఒక అజ్ఞాత భక్తుడు, ఒక జానపద గాయకుడు శివుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నంలో మన గొప్ప వేదాంతాన్ని అందిస్తాడు. అతను గంగాజలాన్ని పరికించి చూసి శివుడికి ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్, శుద్ధ జలాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంటాడు. అప్పుడు అతనికి చేప, కప్ప, ఇతర జలచరాలు గంగలో దర్శనమిస్తాయి. అప్పుడు ఇవి దీంట్లో ఉంటూ గంగను మలినం చేశాయి. గంగ అంటే నీళ్ళని తీసుకుందాం మనం. భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో నీటిని గంగ అనే అలవాటు ఉంది. బహుశా ఆ జానపద గాయకుడు ఎక్కడో తన ఊరి దగ్గర ఉన్నటువంటి ఏరునే గంగ అని సంబోధించాడేమో. ఏరునో, నదినో, ఉపనదినో గంగా అని సంబోధించాడేమో. అక్కడ ఆయన ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్, శుద్ధ జలం అనుకున్నటువంటి వాటర్లో జలచరాలు మరి అవి ఉన్నాయి కదా, అవి నీళ్ళని తాగాయి కదా, ఎంగిలి చేశాయి కదా, మరి ఈ ఎంగిలిని ఎలా తీసుకెళ్ళాలి అని ప్రశ్న వేసుకున్నాడు. ఆ ప్రశ్ననే వేదాంతపరమైన సమాధానంగా మనకు అందించాడు. తన సందేహాన్నే సమాధానంగా మలిచినటువంటి గొప్ప పాట అది. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినటువంటి సందేశం ఏంటంటే, శివుడు ఒక స్థలానికో, ఒక విగ్రహానికో, ఒక రూపానికో, ఒక నామానికో, ఒక భావనకో, మతానికో, ప్రాంతానికో, కులానికో మనం ఏర్పరచుకున్న పరిమితులన్నింటికీ సంబంధించిన వాడు కాదు. శివుడు మన ప్రతి పరిమితిని ట్రాన్సెండ్ చేసేవాడు, అధిగమిస్తూ వెళ్ళిపోయేవాడు. చివరికి మనం చెడు మంచి అనే భావనలు ఏర్పరచుకున్నామే, ఆ చెడును కూడా అధిగమిస్తాడు. మనం తక్కువ ఎక్కువ అనే భావనలు ఏర్పరచుకున్నామే, ఆ తక్కువను కూడా ఎక్కువను కూడా అధిగమించేటువంటి ఒక అక్షర సత్యము, క్షరము లేని నాశనము కాని సత్యము అని ఈ పాటలో అతను చెప్తూ ఉన్నాడు. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూసేదమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెదలు ఎంగిలంటున్నాయి లింగ. ఇలా చరణాలు సాగుతాయి. అంటే ప్రతి చోట ఆయన ప్రతి పువ్వులో, రెమ్మలో, కొమ్మలో, ఆకులో, జలంలో నువ్వు పరిశుద్ధం అనుకున్న దాంట్లో, అశుద్ధం అనుకున్న దాంట్లో కూడా శివతత్వాన్ని అతను సందర్శిస్తూ ఉంటాడు. కాబట్టే శివస్థుతుల్లో మనకి జానపద స్థుతులు, జానపద రచించిన పాటలు కావచ్చు, అలాగే శిష్ట సాహిత్యంలో ఉన్నటువంటి స్తోత్రాలు, శ్లోకాలు కావచ్చు, వాటిలో మీకు శివతత్వం చాలా లోతుగా అందించబడుతుంది. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. దీంట్లో సద్యజాతం అంటే తనకు తానే పుట్టినవాడు, జాతం పుట్టినవాడు అంటే అతని పుట్టుకకి ఒక ప్లానింగ్ కానీ ఒక సోర్స్ కానీ లేదు. సద్యస్ఫూర్తిలాగా స్పాంటేనియస్గా, ఎక్స్టెంపోర్గా ఈ జనించినటువంటి ఒక సత్యం శివుడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తు వైవిధ్యానికి, మెటీరియల్ వర్సటాలిటీకి, జీవ వైవిధ్యానికి, అంటే వర్సటాలిటీ ఆఫ్ లైఫ్కి సోర్స్గా నిలిచినటువంటి వాడు ఆ శివుడు. అందుకే విశ్వేశ్వర విరూపాక్ష అన్నారు. ఈ యూనివర్స్ విశ్వేశ్వరుడు, కాశీ విశ్వేశ్వర స్వామి అంటారు. విశ్వానికి ఈశ్వరుడు అంటే ఈ విశ్వానికి ఈశ్వరుడు స్వామి అని, ఈ విశ్వానికి మాతృక అని, సోర్స్ అని భావన అక్కడ. విష్ణుర్విశ్వం, విశ్వమే విష్ణువు. విష్ణు సహస్రనామం మొదలవుతుంది కదా. కాబట్టి ఈ మొత్తం యూనివర్స్ని దైవీభావంతో చూడటం అనేది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం. మూర్త్యర్చన అనేది ఒక ప్రాథమికంగా ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఒక ప్రాథమికంగా ఆచరించేటువంటి ఒక ఫేజ్ మాత్రమే. మూర్త్యర్చనకి అంటే ఐడల్ వర్షిప్కి బియాండ్గా వెళ్తూ, అవతలకు వెళ్తూ ఈ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకుంటూ భారతీయ
ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరూ ముందుకు వెళ్తారు. మనం ఏ సహస్రనామం కానీ, ఏ శతసహస్రనామావళి కానీ, ఏ దేవతా స్తోత్రాలు కానీ చూసినా దాంట్లో సగుణ సాకార పరబ్రహ్మాన్ని, అంటే రూపంతో లక్షణాలతో కూడి ఉన్నటువంటి అమ్మవారినో అయ్యవారినో ఉండే నామాలు ఉంటాయి. అలాగే వీళ్లకు ఐడల్స్ మాత్రమే కాదు, కేవలం నామరూపాలు మాత్రమే కాదు, నామరూపాలకు అతీతంగా ఒక అనంత తత్వం ఉందని చెప్పే నామాలు ఉంటాయి. మీరు బాగా పరిశీలించండి. మనం ఎప్పుడైనా ఒక స్తోత్రం కానీ, ఒక మంత్రం కానీ, ఒక కథ కానీ, ఆధ్యాత్మిక సాహిత్యాన్ని, రకరకాల రూపాల్లో ఉన్న ఆధ్యాత్మిక సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు ఈ పరిశీలన తప్పకుండా మనం చేయాలి. అంటే నామరూపాలు అంటే ఫామ్ అండ్ నేమ్ అండ్ గుణాలు అనే లిమిటేషన్స్ ఉన్నటువంటి దేవతను వర్ణిస్తూనే ఎట్ ద సేమ్ టైం ఆ దేవతకు అనంతతత్వాన్ని చెప్పే నామాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ అర్థం దేవతని ఒక లిమిటెడ్ ఫామ్లో ఆరాధించాలి, ఉపాసించాలి, తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అక్కడ సూచన, అంతర్గతంగా సూచన ఉంటుంది. విశ్వేశ్వర విరూపాక్ష, విరూపాక్ష, విరూప అక్ష. కన్ను ఉండాల్సిన చోట ఉంటే దాన్ని అందం అంటాం. అదే కన్ను కపాలం ఈ పాలభాగంలో ఉంటే రూపాన్ని చెడిపేస్తుంది. అందుకే విరూపము అది అని సామాన్య అర్థం. మనం చూడడానికే వీడికి ఫోర్ హెడ్ పైన అంటే నుదుటి పైన కన్ను ఉంది, ఎంత అసహ్యంగా ఉన్నాడు, వీడికి పిల్లని వాడిస్తాడు, వీడి ఫోటోలు దిగితే ఎంత అసహ్యంగా ఉంటుంది, అది విరూపం. కానీ అంతరార్థం ఏంటంటే లోపలి కన్ను, మైండ్స్ ఐ, ఇన్నర్ ఐ, ఆజ్ఞాచక్రం అని యోగ పరిభాషలో అంటాం. ఫిలసాఫికల్గా బాగా మనం ఇన్సైట్ డెవలప్ అయితే, మనం బాగా ఆలోచనను మధించడం ద్వారా సృష్టిని, మన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రపంచాన్ని డీప్గా విశ్లేషించడం ద్వారా ఒక ఇన్సైట్ మనలో డెవలప్ అవుతుంది, అంతర్దృష్టి డెవలప్ అవుతుంది. ఆ అంతర్దృష్టే థర్డ్ ఐ, మైండ్స్ ఐ, విరూపాక్షం. ఎప్పుడైతే ఈ ఇన్సైట్ మనలో డెవలప్ అవుతుందో అప్పుడు నామరూపాలు విరూప అంటే రూపం పోతుంది. అంటే నీ ఐడెంటిటీని, నీ మిస్టేకన్ ఐడెంటిటీ అంటాడు ఫిలసాఫికల్ టెక్స్ట్లో. నువ్వు ఏదైతే నేను ఫలానా వ్యక్తిని, ఫలానా పేరు గలవాడిని, ఫలానా కులంలో పుట్టాను, ఫలానా పదవిని నిర్వహిస్తున్నాను, ఫలానా ఊరికి చెందినవాడిని, ఇలాంటి ఐడెంటిటీస్ ఏవైతే సిరీస్ ఆఫ్ ఐడెంటిటీస్ మనలో ఉన్నాయో వాటిని అధిగమిస్తామంటే రూపాన్ని విరూపం అవుతాం మనం. వీల్ షెడ్ ది మిస్టేకెన్ ఐడెంటిటీ ఆఫ్ ఆర్స్ అండ్ వీల్ ఎలివేట్ అవర్ కాన్షియస్నెస్. అదే విరూపాక్షం. విశ్వేశ్వర విరూపాక్ష, విశ్వరూప సదాశివ. శివుడు ఎలాంటి వాడు? విశ్వం, ద యూనివర్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హిస్ ఫామ్. మనం పెట్టే ఒక లిమిటెడ్ ఫామ్ కాదు, యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హిస్ ఫామ్. ఈ యూనివర్స్లో ఉన్న వైవిధ్యం అంతా అతనే. నువ్వు ఇది అవును, ఎస్ దిస్ ఈజ్ శివ అండ్ దిస్ ఈజ్ నాట్ శివ అంటానికి లేదు. యూనివర్స్లో కనిపించేటువంటి వెరైటీ అంతా కూడా శివుడే. చివరికి నథింగ్నెస్ శివుడే. మనకు కనిపించేటువంటి ఈ వైవిధ్యము శివుడే. ఈ వైవిధ్యం అంతా నథింగ్లెస్లోకి రెడ్యూస్ అయినప్పుడు కూడా అది శివుడే. కాబట్టి విశ్వరూప సదా శివ, సదా ఇటర్నల్, ఆల్వేస్, ఎల్లప్పుడూ శివ శుభంకరమైన వాడు. శుభంకరము, శివత్వం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ద్వంద్వాల నుంచి అధిగమించిన స్థితి. వెన్ యూ ట్రాన్సెండ్ డ్యుయాలిటీస్ యూ విల్ అటైన్ ది శివత్వ. శివత్వం అనేది ఒకదాన్ని శుభం అనుకోవడం, ఇంకో దాన్ని అశుభం అనుకోవడం కాదు. కాబట్టి శ్మశానానికి, నందనవనానికి, జననానికి, మరానికి, గృహానికి, శ్మశానానికి తేడా లేనిదే శివత్వం. కాబట్టి శ్మశానవాసి. ఏమిటది? విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ, ఇటర్నల్, ఎప్పుడూ శివత్వం. ఒక ధ్యాన స్థితిలో ఉన్న వ్యక్తి ఆకలిగా ఉన్నా, ఆకలిగా లేకపోయినా, నిద్రలో ఉన్నా, అంటే జాగృత్, సుషుప్తి, స్వప్నాల ఆ మూడు అవస్థలకి పైన ఉంటాడు, త్రిగుణాలకు పైన ఉంటాడు. అలాగే మూడు కష్టాలు, ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక
జీవితంలో వచ్చే ఇబ్బందులకు అధిగమించి ఉంటాడు. సో ఇక్కడ సదాశివత్వం ఎక్కడో ఉండేది కాదు, నువ్వు తెచ్చుకునేది. త్రినేత్రం ఎక్కడో ఉండేది కాదు, నువ్వు సాధించేది. ఇక్కడ ఎవరు శివుడు? నీవే శివుడు. అహం బ్రహ్మాస్మి సచ్చిదానంద రూప శివోహం శివోహం శివోహం. నేను మాత్రమే శివుణ్ణి. ఇక్కడ నేను శివుణ్ణి అంటే అహంకారంతో నన్ను సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ గాడ్ మ్యాన్గా ప్రమోట్ చేసుకోవడం కాదు. నా కాళ్ళు మొక్కేయండి, నా కానుకలు ఇచ్చేయండి, నా ఫోటోలు పెట్టుకొని దేవుడిగా పూజించండి, అది కాదు సచ్చిదానంద రూప శివోహం శివోహం అంటే. ఇక్కడ ఏంటి? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు బికమ్ గాడ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ ఇన్సైడ్. అతను లోపల్లో దైవత్వం అతనిలో దాగి ఉంది. ద గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ విత్ ఇన్. లోపల ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించడమే లక్ష్యము, అతని లక్ష్యంగా ఉండాలి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆ శివత్వాన్ని సాధించవచ్చు. ఇట్ ఈస్ ఈజీలీ యాక్సెసిబుల్ టు ఆల్ ద పీపుల్, ఈక్వల్లీ ఆల్ ద పీపుల్. ఒకరి మాత్రమే యాక్సెస్ ఉన్నది శివత్వం కాదు. కాబట్టి శివాలయాల్లోకి అందరికీ ఫ్రీ ఎంట్రీ, స్పర్శ దర్శనం. ప్రతివాడు ముట్టుకోవచ్చు, ప్రతి వ్యక్తి జలంతో అభిషేకం చేయొచ్చు, ప్రతి వ్యక్తి విభూతి రాయొచ్చు, ప్రతి వ్యక్తి మారేడు దళం సమర్పించవచ్చు, ఏకబిల్వం సమర్పించవచ్చు, చేతనైంది. కాబట్టి శివత్వం అనేది అందరికీ ఈజీలీ యాక్సెసిబుల్, ప్రతి వాడికి అందుబాటులో ఉన్నటువంటి ఒక సత్యం. దాన్ని విపరీతం కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వే, నేను, నువ్వు అందరూ సమానంగా శివత్వాన్ని పొందడానికి అర్హులం. ఎవరైతే ఆ సదాశివత్వాన్ని పొందుతారో వాళ్ళే శివుడు. కాబట్టి సదాశివ, విశ్వేశ్వర, విరూపాక్ష, విశ్వరూప, సదా శరణం భవ భూతేశ, కరుణాకర శంకర. శం కరోతి ఇది శంకర. శుభాన్ని అందరికీ సమానంగా చేకూర్చేవాడే శివుడు. అతడు కరుణకు ఆలయమైన వాడు. అంతటా కంపాషన్, ఆ కంపాషన్, దయగల హృదయమే దైవమందిరం. హ్యాండ్స్ దట్ సర్వ్ ఆర్ హోలియర్ దాన్ ది లిప్స్ దట్ ప్రే అని చెప్తారు కదా. సో ఇక్కడ హృదయం కదిలిపోయి ఈ ప్రపంచంలోండే మార్పును చూస్తూ, అశాశ్వతమైనటువంటి ట్రెండ్స్ను చూస్తూ హృదయం కదిలి మార్పుకు లోనై, మార్పు చెంది, దేని పట్ల అటాచ్మెంట్ ఉండకుండా, దేని పట్ల ఒక మిథ్యాజనితమైనటువంటి అహంభావం ఉండకుండా, అన్నిటి పట్ల ఒక ఆదరణీయ భావం కలిగి ఉండడమే ఇక్కడ అహంకార త్యాగం అనేది. అదే కరుణాలయం. కాబట్టి అలాంటి వాడు మాత్రమే శివుడు. కరుణాకరాశంక హర శంభో మహాదేవ. హర ప్రతిదాన్ని హరించేవాడు, నీలోని అజ్ఞానాన్ని హరించేవాడు, ఈ జీవితం శాశ్వతం అనుకునేటువంటి నీ మిథ్యా భావనను హరించేవాడు, ప్రతి దానికి ఒక లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ ఇచ్చి తర్వాత మార్పుకు లోను చేసే ఒక సత్యం ఏదైతే ఉందో, నిత్య చైతన్యం, ప్రపంచంలో నిత్యము మార్పును తెచ్చే ఒక చైతన్యం ఏదైతే ఉందో అదే శివుడు. విశ్వేశ అమరవల్లభ, దేవతలకు దేవుడివి, అమరులకి వల్లభుడివి. అంటే దేవతల్లో ఆది దేవుడివి, నిత్య చైతన్యానివి, ఆది సత్యానివి. అమరవల్లభ శివ శంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే. నీలమైన కంఠము గలవాడివి. కంఠంలో విషాన్ని పెట్టుకొని, అంటే భౌతిక సమస్యలను, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక పరంగా వచ్చే సమస్యల్ని భరిస్తూనే, హ్యాండిల్ చేస్తూనే, మేనేజ్ చేస్తూనే, నిరంతరం నవ్వుతూ, జ్ఞానంతో తాదాత్మ్యతను పొందుతూ, ఒక జ్ఞానయోగిగా, ఆదియోగిగా, ఒక స్థానువుగా, ఒక ధ్యానిగా నిలిచి ఉన్నటువంటి ఓ శంకర, నీకు నమస్కారం. చూడండి ఎంత అద్భుతంగా ఈ శ్లోకంలో విశ్వేశ్వర, విరూపాక్ష, విశ్వరూప, సదాశివ, శరణం భవ భూతేశ, కరుణాకర శంకర, హర శంభో మహాదేవ, విశ్వేశ అమరవల్లభ, శివ శంకర సర్వాత్మ
నీలకంఠ నమోస్తుతే అని ఎంత సందేశాత్మకంగా మనకు నిత్య జీవితానికి పనికొచ్చే విధంగా ఆ శివుడి వర్ణన జరిగింది. ఈ స్ఫూర్తిని మనం తీసుకొని, ఈ ప్రేరణను మనం తీసుకొని మన శ్లోకాలు అనే పేరుతో, స్తోత్రాలు అనే పేరుతో, మంత్రాలు అనే పేరుతో అత్యద్భుతమైన సందేశాలను, స్ఫూర్తిని, ప్రేరణను మనకు ఆధ్యాత్మికవేత్తలు అందించారు. వాటిల్లో ఒక ఆదర్శవంతమైన జీవన విధానం ఉంది, ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది, జీవించే కళ ఉంది, జీవితంలో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పే సందేశం ఉంది, మన మనస్సుని ఆనందంగా ఎప్పుడు ఎలా ఉంచుకోవాలి అనేటువంటి టెక్నిక్ వాటిలో ఉంది. ఆ మనస్సులో ప్రతిఫలించేదే ఆధ్యాత్మిక తత్వం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ నిజాంతర్గతం దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తాడు. ఒక మొత్తం ఈ విశ్వంలో ఉన్న వైవిధ్యమంతా కూడా మిర్రర్లో ఒక ఇమేజ్ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో, అద్దంలో ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో మన మనసులో కనిపించాలి. మనసు అంత విశాలం అవ్వాలి. అంత విశాలం మనసు అయినప్పుడు మాత్రమే ఈ విశ్వాన్ని, ప్రతి విశ్వంలో వైవిధ్యాన్ని, విశ్వంలో ఉండే ద్వంద్వాలను, విశ్వంలో ఉండే అశాశ్వతం అనేటువంటి ఒక మార్పును ప్రతిఫలించేటువంటి యోగ్యత మనసుకు సిద్ధిస్తుంది. అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము. ఇలాంటి చింతనతో మనం వెళ్ళినప్పుడు తప్పకుండా సదాశివుడు మీకు దగ్గరవుతాడు. సదాశివుడు సామాన్యుడు, సామాన్య జనంతో కలిసి ఉండేవాడు, శ్మశానంలో ఉండేవాడు. అంటే వైరాగ్యం, జ్ఞాన వైరాగ్యాలతో అతను జీవితంలో ఉండే చివరి మార్పుని సూచించేటువంటి ఒక సత్యానికి ప్రతీకగా ఉండేవాడని అర్థం. అలాగే ఎన్నో కోణాల్లో శివదర్శనం మనకు జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఈ శివరాత్రి రోజు శివదర్శనం చేద్దాం, శివుణ్ణి ప్రార్థిద్దాం. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయచే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ వయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. దీంట్లో అద్భుతమైనటువంటి ఏకాదశం 11 అనువాకాల్లో రుద్రంలో ప్రతి అణువులోనూ శివుణ్ణి దర్శించడం జరిగింది. మనం ఆ అనుభూతిని మనము మన మనసులోనికి తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఎదుగుతాం. కేవలం ఎవరో మంత్రాలు చదివారు, ఎవరో అభిషేకం చేశారు, నేను చూశాను అనేది ఓన్లీ సెంటిమెంట్ లెవెల్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. కాన్సెప్ట్లోకి మనం వెళ్ళలేము. అవసరమే శివలింగార్చన, అవసరమే సాకార సగుణ పరబ్రహ్మాన్ని అర్చించడం అవసరమే, విగ్రహారాధన తప్పకుండా ప్రాథమిక అవసరమే. దాని నుంచి వచ్చే సంతృప్తి తప్పకుండా ఉంది. భక్తి మార్గంలో దానికి విశేష ప్రాధాన్యత ఉంది. కానీ భక్తి అనేది జ్ఞానంతో లయం అవ్వాలి. ఇంకొక అడుగు మనం ముందుకెళ్ళాలి. మన శ్లోకాల్లో చెప్పినట్టుగానే మనం జ్ఞానకోణంలో కూడా భగవంతుని దర్శించేటువంటి అవసరాన్ని, ఆవశ్యకతను గుర్తించాలి. గుర్తించి మనం జ్ఞాన దృష్టితో మనం చదివేటువంటి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని, శ్లోకాల నుండి, గీతాల నుండి, భజన నుండి మనం చూసినప్పుడు మాత్రమే మనం నిజంగా శివదర్శనం అనేది మనకు జరుగుతుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు సచ్చిదానంద రూప శివోహం శివోం అనే స్థాయికి మనం చేరుతాం. ఈ ప్రపంచం నా చుట్టూ ఇంద్రియగోచరమవుతున్నటువంటి ఏదీ నేను కాదు. ఈ శరీరం నేను కాదు, మనస్సు నేను గాను, బుద్ధిని నేను గాను, ఆకాశాన్ని నేను గాను, కాంతిని నేను గాను, ఇంకేదీ నేను కాదు. నేను ఈ వీటన్నింటినీ నడిపిస్తున్న సత్యాన్ని నేను అనేటువంటి ఒక అత్యుత్తమైన స్థాయి మనకు కలుగుతుంది. అలాంటి స్థాయిని పొందే క్రమంలో ఈ మహాశివరాత్రి మనకు నిజమైనటువంటి ప్రేరణను, ఉత్తేజాన్ని ఇస్తుందని భావిస్తూ ఆ సదాశివుడి ఆశీస్సుల్ని కోరుకుంటూ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.